నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకే ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలను ప్రారంభించిన నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్ కార్మికులతో ఆడుకుంటున్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శ కోట్ల రూపాయల దస్పల్లా కుంభకోణం ఆపిన హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ జనసేన కార్పొరేటర్ వెల్లడి పాడి రైతుల అభ్యున్నతికి తులసిరావు చేసిన సేవలు వెలకట్టలేనివి స్వర్గీయ ఆడారి తులసిరావు కాంస్య ఆవిష్కరణ ప్రారంభించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలి ఇక వివరాలకు వెళ్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పండుగ సీజన్లను దృష్టిలో ఉంచుకొని కస్టమర్ల కోసం సరికొత్త అమ్మకాలను ప్రవేశపెట్టింది. సరికొత్త పట్టు చీరల కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణ అని తెలిపింది. పండుగల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రా నిర్వహిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు బంపర్ ఆఫర్ల ద్వారా బహుమతులు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జగదాంబ గాజువాక మేనేజర్లు మాట్లాడుతూ ప్రతి వారం రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత వీక్లీ డ్రా విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని కోరారు. తమ షోరూంలో సారీస్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చుడిదార్స్, లెహంగాస్, లెగిన్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్ లేటెస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా ప్రతిరోజు అద్భుతమైన కలెక్షన్లు అతి తక్కువ ధరలకే లభిస్తాయని వారు తెలిపారు. ముందుగా కస్టమర్లందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు సౌత్ ఇండియా వారి తరపున. ఈరోజు జరిగే లక్కీ డ్రాలో క్రిస్మస్ సందర్భంగా ఈరోజు జరిగే డ్రాలో 80 మందిని విజేతలుగా ప్రకటించబడిన. మొదట 20 మందికి టీవీలు, తర్వాత 20 మందికి సిల్వర్ గ్లాసెస్, 20 మందికి అల్ట్రా గ్రైండర్స్, 20 మందికి ఫైర్ బోల్ట్ వాచెస్ ఇవ్వబడిన. అలాగే క్రిస్మస్ సందర్భంగా ఈరోజు జరిగే బంపర్ డ్రాలో 2 విజేతలను ప్రకటించబడుతున్న. ఆ 2 విజేతలకి మా ఆల్టో కార్స్ ఇవ్వబడును. అలాగే మన దగ్గర లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని రకాల వస్త్రాలపై 1+1 ఆఫర్స్ 50% డిస్కౌంట్ కూడా కలదు. ఈ అవకాశాన్ని కస్టమర్లు అందరూ సద్వినియోగపరచుకొని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా 3 వారాల దాకా నూతన సంవత్సరానికి సంక్రాంతికి 3 లక్కీ డ్రాలు తీయబడును. తర్వాత అదే 15వ తారీఖున బంపర్ డ్రా కూడా తీయబడడం జరుగుతుంది. ఆ రోజున 3 విజేతలని బంపర్ డ్రాలో తీయబడిన. 3 విజేతలకి 3 ఆల్టో కార్లు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. ఈ అవకాశాన్ని కస్టమర్లందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో 5 లక్కీ డ్రాలు మరియు 2 బంపర్ డ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 2వ వీక్లీ డ్రా జరిగిందండి. ప్రతి వీక్లీ డ్రాలో 4 రౌండ్స్ ఉంటాయండి. 4 రౌండ్స్లో ఒక్కొక్క రౌండ్కి 5 విజేతలు చొప్పున ఉంటారండి. మొత్తం 20 మంది విజేతలండి. మొదటి రౌండ్లో వచ్చి మీకు TCL 32 ఇంచెస్ టీవీలు 5, రెండవ రౌండ్లో వెట్ గ్రైండర్స్, మూడో రౌండ్లో సిల్వర్ గ్లాసులు, మూడో రౌండ్లో వెట్ గ్రైండర్స్, 4th రౌండ్లో స్మార్ట్ వాచెస్ ఒక 5, ఇలా మొత్తం 4, 5, 20 చొప్పున 20 మంది విజేతలు అనౌన్స్ చేయబడతారండి. ఇది పూర్తిగా కస్టమర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందండి. ఈ డ్రాలో కస్టమర్ చేతుల మీదుగానే విజేతలను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ పొంగల్కి మునిపెన్నడూ లేని విధంగా కని వినియరగిన ఆఫర్లు, ఛాలెంజింగ్ ప్రైస్తో పాటు మేము ముందుకు తీసుకొచ్చామండి. అప్ టు 50% కానీ, వెరైటీస్ కానీ, బ్రైడల్ సంబంధించిన బట్టలు కానీ అన్నీ కూడా న్యూ కలెక్షన్స్, న్యూ అరైవల్స్ మొత్తం అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గాజువాక పరిధి 5 క్లస్టర్లలోని కార్యకర్తలు సిపిఎం, సిఐటియుల ఆధ్వర్యంలో మిందిలోని మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసానికి వెళ్లారు. అక్కడ నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం మంత్రికి మెమోరాండం అందజేశారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్నామని, ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం చూపాలని కోరారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
అందరి నాయకుల్ని కలిసి మా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ముందు రావడం జరిగింది. కొంతమంది నాయకులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా 2-3 నాయకులను కూడా కల్పించడం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని అంశాలు ప్రభుత్వం మరో 2 మాసాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక నిజంగా మిమ్మల్ని మభ్య పెట్టాలనో లేకపోతే ఇంకోటో చేయాలని అనుకుంటే అందరిలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదన్నా ప్రభుత్వం దృష్టి, ప్రభుత్వం ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేకపోతే ఇంకోటో రాకూడదు, అందరినీ సరిగ్గా చూసుకోవాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. ఏదేమైనప్పటికీ ఏం చేయగలం, ఎలా చేయగలం, ఇవన్నీ కూడా ప్రభుత్వం పై స్థాయిలో మీ రాష్ట్ర స్థాయి నాయకులు అందరితో కూడా కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. దీని మీద సానుకూలంగా స్పందించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తాను. విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ 43వ వార్డు అక్కేపాలెం శ్రీనివాస్ నగర్ లో వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీను, కాపు సంఘం పెద్దలు రవీంద్రనాథ్ ఠాగూర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఉత్తర నియోజకవర్గంలోని కేకే రాజును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో మండల విభాగ అధ్యక్షులు బైరా వెంకట్, రవి, తిరుపతిరావు, గోపి, వార్డు వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మా ఉషశ్రీ యూత్ ఫోర్స్కి, అలాగే మా కార్యకర్తలకి, వెంకట్, బైరాకి అందరికీ కూడా నా ధన్యవాదములు. చక్కగా రాత్రి నుంచి అనేక ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ, సోషల్ సర్వీస్ చేస్తూ, నన్ను సపోర్ట్ చేస్తూ చాలా బాగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన 44 వార్డ్ కార్పొరేటర్ మా ఫ్లోర్ లీడర్ బాణా శ్రీనివాసరావు గారికి, నాకు మోర్ దెన్ అ బ్రదర్ టు మీ, నన్ను ఎప్పుడు కూడా చాలా బాగా ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్ళాలో, అడుగులు ఎలా వేయాలన్నది నాకు నేర్పిస్తూ సహకరిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి ఆవిడకి మనం బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వార్డు నుంచి కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వచ్చి మరి ఆవిడని కలిసి ఆవిడని 100 ఏళ్ళ పాటు చక్కగా ఉండాలని చెప్పి ఆవిడకి ఆ దేవుడు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా మరి ఆవిడకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ముందు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి నేనైతే ఆకాంక్షిస్తున్నాను. వార్డులో మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇంకా అన్నిటికీ సహాయ సహకారాలుగా మరి నేను కానీ మా నాయకుడు కేకే రాజు కానీ మరి అందరం కూడా ఆవిడకి ఎల్లప్పుడుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాడి రైతుల అభ్యున్నతికి తులసిరావు చేసిన సేవలు వెలకట్టలేనివని కేంద్ర పశుసంవర్ధక శాఖ మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. గాజువాక సమీపంలోని విశాఖ డైరీ ఆవరణలో డైరీ వ్యవస్థాపకుడు దివంగత ఆడారి తులసిరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, డైరీ పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు చాలా గొప్పవని కొనియాడారు. గ్రామీణ ప్రాంతం నుంచి వ్యాపారాన్ని ప్రారంభించి నేడు దేశవ్యాప్తంగా తెలిసేలా పాల ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చారని ఇది గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో క్యాన్సర్ యూనిట్ విభాగానికి భూమి పూజ చేశారు. ఆడారి ఆనంద్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, బివి సత్యవతి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. 10% भी अभी हमारे पास दूध नहीं आता है, इतना दूध वेस्ट जाता है, प्राइवेट में चला जाता होगा, किसानों को कोई लेने वाला नहीं मिलता होगा, लेने वाला मिलता होगा तो कोई उसको सही दाम देने वाला नहीं मिलता होगा। ऐसे में इस सेक्टर को बढ़ने की पूरी संभावना है। मैं आपको डेयरी फार्मिंग को प्रोत्साहन देने के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनने के बाद पूरे देश के पशुओं को वैक्सीन भारत सरकार के खर्चे से देने का निर्णय किया। పెందుర్తి వెల్ఫేర్ కాలేజ్ మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని
పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదీప్ రాజు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాలకు పెద్దపీట వేస్తూ అలాగే క్రీడలకు కూడా ప్రముఖ స్థానం కల్పించారు. క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గ్రామ స్థాయి నుండి దేశానికి అందిస్తామన్నారు. క్రీడల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి 3 క్రికెట్ కిట్లు, ఇతర క్రీడా పరికరాలను ఉచితంగా అందించి వారి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ ఆడుదాం ఆంధ్ర ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో క్రికెట్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి 5 క్రీడలను ఆడే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క రంగానికి కూడా పెద్దపీట వేస్తూ అటు విద్యకు కానీ, వైద్యానికి కానీ, వ్యవసాయానికి కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, సంక్షేమానికి కానీ అన్ని రకాలుగా కూడా ప్రాధాన్యత ఇస్తూ అదే రకంగా యువతను కూడా క్రీడల మీద ఆసక్తి ఉన్నటువంటి యువతీ యువకులందరినీ కూడా వాళ్ళకి ఉత్సాహం కల్పించాలి. గ్రామ స్థాయి నుంచి సచివాలయం స్థాయి నుంచి ఉన్నటువంటి క్రీడాకారుల్ని ఎవరికైతే టాలెంట్ ఉండి అది బయటికి ఎక్స్పోజ్ చేసుకునేటువంటి అవకాశం లేదో వాళ్ళందరినీ కూడా మరింతగా ఉత్సాహం పెంచి మరి ఆడుదాం ఆంధ్ర ద్వారా వాళ్ళందరినీ కూడా పై స్థాయికి తీసుకురావాలి, వాళ్ళని మంచి క్రీడాస్ఫూర్తి పెంచాలి, మరింతగా వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ఇదైతే గతంలో కూడా మనం చూసాం. గతంలో మనకి మండల స్థాయిలో పెట్టినప్పటికీ కూడా ఈసారి మాత్రం ప్రతి సచివాలయం స్థాయి నుంచి కూడా అంటే గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి నుంచి కూడా క్రీడాకారులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి అని చెప్పి క్రీడల్లో యువత అంతర్జాతీయంగా రాణించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ ను ప్రారంభించారని నగర మేయర్ గొల్లగాని హరివెంకట కుమారి అన్నారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి జీవీఎంసీ 47వ వార్డు పరిధి కైలాసపురం డిఎల్బి గ్రౌండ్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ ను ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరుచిన క్రీడాకారులకు అంతర్జాతీయంగా క్రీడల్లో పాల్గొనే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని, అలాగే క్రీడల్లో ప్రతిభ కనబరుచిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్ ని ఈ కార్యక్రమం ద్వారా బయటకు తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రామ స్థాయి నుంచి అలాగే నగర స్థాయి నుంచి జిల్లాల వారీగా అలాగే రాష్ట్ర స్థాయిలో చివరిగా ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనకి ఈరోజు డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఎవరైతే క్రీడాకారులు వాళ్ళ టాలెంట్ని తీసుకొస్తారో వాళ్ళందరికీ కూడా సుమారు 12 కోట్ల వ్యయంతో ప్రైజ్ మనీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. వీక్షకులకు సంబంధించి కానీ మనం అన్ని కూడా ప్రపోజల్స్ చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఇప్పటి వరకు 1,34,398 క్రీడాకారులు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి మన కొత్త జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో 1,34,398 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో 78,488 మంది పురుషులు, 55,913 మంది మహిళలు క్రీడల్లో పాల్గొనేందుకు తమ పేర్లని ఆడుదాం ఆంధ్ర వెబ్సైట్ ద్వారా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ క్రీడలు నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా 2,047 క్రీడా ప్రాంగణాలను మన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రీడలు నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి సచివాలయానికి 10 మంది వాలంటీర్లు ఎంపిక చేసి ఈ క్రీడలకు ఎంపైర్గా వ్యవహరించడానికి శిక్షణను కూడా ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల కార్మికులతో ఆడుకుంటున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శించారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, భవన కార్మికులు చివరకు మందుబాబులతో జగన్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఒక పక్క సొంత చెల్లి, తల్లితో ఆడుకుంటూ మరో పక్క స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టిట్కో ఇళ్ల లబ్ధిదారులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో, న్యాయస్థానాలతో కూడా జగన్
ఆట ఆడుకుందాం ఆంధ్ర పేరుతో ఆడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే మద్యం, ల్యాండ్, శాండ్లో వైసీపీ ప్రభుత్వం అవినీతిని ఆధారాలతో నిరూపించి జగన్ను జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి స్వామి చెప్పినట్టు పిల్లికి ఏదో దంతలు కట్టాడట, ఇలాంటి పనికి మారాడు. ఈవేళ ఆడుకుందాం రాట ఆడుకుంటాడట. ఎవరితో ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికీ నువ్వు 25 వ్యవస్థలతో, సంస్థలతో, ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలదా? ప్రజలు చీకొట్టింది చాలదా? అడుగుతున్నా. అమరావతితో ఆడుకున్నావు, అమరావతి నాశనం చేసావు. పోలవరంతో ఆడుకున్నావు, పోలవరాన్ని నాశనం చేసావు. ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు, దాన్ని నాశనం చేసావు. స్వయాన్న గౌరవమైనటువంటి శాసనమండలితో ఆడుకున్నావు, దాన్ని ప్రతిష్ట దిగదార్చావు. అక్కడితో ఆగావా? పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు, పేదల పట్టగొట్టి వాళ్ళతో ఆడుకున్నావు, అక్కడితో ఆగావా? ఎన్జిఓస్తో ఆడుకున్నావు. కనీ విరిగినటువంటి ఉద్యమాలు జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు. గోపాల్పట్నం జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ లో క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు పాల్గొని ప్రారంభించారు. ఈ మేరకు క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడుతూ యువత అభివృద్ధి కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో యువతకు అవకాశాలు కల్పించేందుకు ఆడారి ఆనంద్ కుమార్ కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని అవకాశాలను ప్రజలు, యువత వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, 92వ వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, సరగడం సురేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెస్ట్ కాన్స్టిట్యున్సీలో భాగంగా ఈరోజు గోపాలపట్నం హై స్కూల్ 92వ వార్డు పరిధిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నతాశయంతో ఈ రాష్ట్రంలో ఉన్న యువతని ప్రోత్సహించాలి, వాళ్ళని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో గుర్తింపు, గౌరవం తెచ్చుకునే విధంగా క్రీడాకారులుగా మంచి స్థాయిలోకి రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా యువతని ప్రోత్సహిస్తూ అందులో భాగంగా ఈరోజు క్రీడా పోటీలు 5 రకాలైన క్రీడలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన వ్యక్తులు రేపు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి అవచ్చు, దేశ స్థాయి అవచ్చు, ప్రపంచ స్థాయి అవచ్చు ఒక గుర్తింపు వచ్చి వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉండడంతో పాటు 3,000 కోట్ల రూపాయల దస్పల్లా కుంభకోణాన్ని హైకోర్టు తన తీర్పుతో ఆపివేయడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఉన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీలోని కొందరు పెద్దల ప్రయోజనాల కోసం నగర ప్రజలు కోరుకోకుండా దస్పల్లా హిల్స్ లో ప్రతిపాదించిన 100 అడుగుల రహదారి విస్తరణను రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిందన్నారు. 40 అడుగుల దస్పల్లా రహదారిని ప్రభుత్వ పెద్దల ప్రయోజనం కోసం 100 అడుగులకు విస్తరించి ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో విస్తరణ జరిగిందంటూ 2,000 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు సీఎం పేషి ప్రత్యేక అధికారి ధనుంజయ రెడ్డి ఒత్తిడితో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, జీవీఎంసీ కమిషనర్ సాయి శ్రీకాంత్ వర్మలు హడావిడిగా ఫైళ్లు కదిపారని ఆరోపించారు. కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, రూపా పాల్గొన్నారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 4.5 ఏళ్ల పైగా వైసీపీ ప్రభుత్వం దస్పల్లా భూముల వ్యవహారంలో ఏ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడుతామని చెప్పి సాక్షాత్తు మహాధర్నా చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దస్పల్లా భూముల్ని ఏ విధంగా అయినా కానీ కొట్టేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వ భూముల్ని కాపాడుతాము, వాటిపైన సిబిఐ విచారణ జరిపించాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం వెక్కంగానే దస్పల్లా భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చేసినప్పటి నుంచి కూడా
జనసేన పార్టీ అంచెలంచెలుగా 4.5 ఏళ్లగా దస్పల్ల భూముల్లో వైసీపీ నేతలు ఏ విధంగా చొచ్చుకెళ్లారు. యువతను ముఖ్యంగా క్రీడాకారులను చైతన్యపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే ఈ పోటీలను ఉడా కాలనీ ఆదర్శ మైదానంలో ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు క్రీడారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం సాహసోపేతమేనన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు, జోనల్ కమిషనర్ సింహాచలం, కార్పొరేటర్లు భూపతిరాజు, సుజాత, బొడ్డు నరసింహపాత్రుడు, తిప్పల వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాసేపు వాలీబాల్, క్రికెట్ ఆడి అక్కడి వారందరినీ ఉత్సాహపరిచారు. అది మండల స్థాయిలో దాకా తీసుకెళ్ళి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అవకాశం కల్పించారు. మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. చాలామందికి ఆడుదాం ఉన్నప్పటికీ డ్రెస్ కోడ్ లేక, ఎక్విప్మెంట్ లేక వాళ్ళు కేవలం వాకింగ్కి, రన్నింగ్కి పరిమితి అయిపోతుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చి, డ్రెస్ కోడ్ ఇచ్చి, అందరినీ ఎంకరేజ్ చేసి అందరినీ అందులో పాల్గొనే అవకాశం కల్పించి పెందుర్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుగా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో బైక్ ర్యాలీ చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటర్లందరూ తన ఓటు నమోదు చేసుకుని ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా 2024 ఎలక్షన్లలో జనసేన, టీడీపీ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మొట్టమొదటిసారిగా ఓటు నమోదు చేసుకున్న యువకులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు ఐత సింహాచలం, దూది వెంకటరమణ, సుధాకర్ రాజు, సోమశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలకి ఓటర్ నమోదు మీద అవగాహన కలగాలి అని చెప్పి ప్రజలను చైతన్యవంతపరచడానికి ఈరోజు జనసేన పెందుర్తి నియోజకవర్గంలో, పెందుర్తి మండలంలో భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఓటర్గా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన, పరిరక్షించాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఆ యువత పెద్ద ఎత్తున ఓటర్గా నమోదయ్యి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందో దానికి పగ తీర్చుకునే విధంగా కసిగా రేపొద్దున్న తెలుగుదేశం, జనసేన కూటమికి ఓట్లు వేయాలి అని, కొత్త ఓటర్స్ అందరూ కూడా ఫస్ట్ ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వేయాలి అని నినాదంతో ఈ ర్యాలీ తలపెట్టడం జరిగింది. అందరూ కూడా కొత్త ఓటర్స్ నమోదయ్యి ఎవరైనా మిగిలిపోయింటే ఈ కార్యక్రమాన్ని, మేము పెట్టిన కార్యక్రమానికి ఒక అర్థం, పరమార్థం వచ్చే విధంగా మీరందరూ కూడా ఓటర్లుగా నమోదు కండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అభివృద్ధిలో పోటీ పడాల్సిన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. పేదరికం రోజు రోజుకు పెరుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలిలో ఆయన వృద్ధులకు, బిచ్చగాళ్లకు రగ్గులు పంపిణీ చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉందని, ఇటువంటి సమయంలో సాటివారిని ఆదుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. దేశం అన్నింటా వెనుకబడిందని, తనను ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపితే ప్రజల సమస్యలను గొంతెత్తి నిలదీస్తానని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ దిశగా తాను పనిచేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తదితరులు పాల్గొన్నారు. అప్పు 12 లక్షల కోట్లు. ఇప్పుడు మనం ఇలాగ వీధిలో నడుచుకుంటూ వస్తుంటే కొన్ని వందల మంది, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, న్యూ కాలనీకి వెళ్ళండి, ఈరోజు నిన్న తిరుగుతున్నాం కదా, కనీసం కట్టుకోవడానికి చీరలు లేక లేడీస్, దుప్పట్లు లేక చల్లో రోడ్ల మీద పడుకోవడం చాలా విచారం. అందుకే ఇప్పుడు మేము మందిరంకి వెళ్ళాలని అక్కడ స్టార్ట్ అయ్యింది. ఎక్కడైనా చర్చ్ ముందేటి, మందిరం ముందేటి, మాస్క్ ముందేంటి. నేను కోరేది ఏంటంటే తెలుగు ప్రజలంతా, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా గాజువాక మీడియా మిత్రులకు, సాయంత్రం 6:30 అయినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు,
ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. మీ ద్వారా ఇంటికో దొప్పుతుంది. తిండి లేని వారికి ఒక పూట తిండి, బట్ట లేని వారికి బట్ట. ఒకప్పుడు 40 లక్షలు వితంతువులకు చీరలు ఒకరోజు పంచాం. ఈ సంస్థలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రామ్గారు చెప్పినట్లు ఇవన్నీ మూసేశారు. అయినప్పటికీ మన పని పార్టీలకు అతీతంగా మనం చేస్తున్నాం. ఎస్, నేను గాజువాకలో ఎంపీగా ఇప్పుడు నిలబడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్లో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఒక దిక్సూచిగా నిలుస్తుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీతో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆసిల్మెట్ట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా ఊహకు అందని విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 1,22,00,000 మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారని, దానిలో 35 లక్షల మంది క్రీడాకారులు నమోదయ్యారన్నారు. కానీ విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున జరగనున్న ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సీఎం జగన్ 15,000 స్పోర్ట్స్ కిట్లను అందజేశారని అన్నారు. కార్యక్రమంలో శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ఆలయ చైర్మన్ కొల్లి సింహాచలం, వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆడదాం ఆంధ్ర యూనిక్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఆడుదాం ఆంధ్ర మాదిరిగా, లేదా ఆడుదాం తెలంగాణ, లేదంటే ఆడుదాం తమిళనాడు, ఆడుదాం కేరళ అని ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఊహకి కూడా అందని ప్రోగ్రామ్. ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ. వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మనం ఇన్స్పైర్ చేయబోతా ఉన్నాం యూత్ని. విశాఖ స్టీల్ ప్లాంట్లో తక్షణమే వేతన ఒప్పందం అమలు చేయాలని జిందాల్తో చేసుకున్న ఎంఓయూను రద్దు పరిచి సెయిల్తో ఎంఓయూ చేసుకోవాలని పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉక్కు పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. కార్మికులు రోడ్డుపై బైఠాయించి గో బ్యాక్ జిందాల్ అంటూ నినాదాలు చేశారు. కార్మిక ఆందోళన నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు తెలుగువారు హక్కు అని చెప్పి అనేక మంది త్యాగాలు చేసి నిర్వాసితులై అనేక ఇబ్బందులు పడి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అతిపెద్ద ఉక్కు కర్మాగారంలో భారతదేశంలో లాభాలు వచ్చిన ఫ్యాక్టరీని కేంద్రం నుండి బీజేపీ దాని యొక్క అనుచరులందరూ కూడా, పెట్టుబడిదారులందరూ కూడా విశాఖ ఉక్కుని 100% అమ్మేసి ఆదానికి అమ్మాలని చెప్పేసి ఆ కుట్రకి వ్యతిరేకంగా 1050 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలోని ప్రజలు అందరూ పోరాటం చేస్తున్నాం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటు ఈ హత్తులు బట్టి కానీ, గతంలో ఉన్నటువంటి యజమాన్యాలు కానీ గత 4 సంవత్సరాల నుంచి 8,500 కోట్ల రూపాయలు తప్పుతోవని పట్టించి విశాఖ ఉక్కు కార్మికులకి, ఆంధ్ర ప్రజలకి, ఈ ప్రాంత నిర్వాసులకి అన్యాయం చేశారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే హత్తులు బట్టి ఉన్నాడో పని రాదు, పాటు రాదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూర్పించాడు. దీన్ని ఇవాళ జిందాలకి పూర్తిగా తాకట్టు పెట్టాలని చెప్పేసి, మొత్తం యంత్రాంగాన్ని కూడా తాకట్టు పెట్టాలని చెప్పేసి ఒక కుట్రతోని దొంగ ఒప్పందం చేసుకున్నాడు. విశాఖ కేజీహెచ్ వద్దనున్న ఇసుక కొండగా పిలువబడే బాబాజీ కొండపై ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మార్గశిర పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేలాదిగా వచ్చిన భక్తులు పంచ ప్రదక్షిణ మొక్కుబడులు ఆచరించారు. అనంతరం దేవస్థానం ప్రధాన అర్చకులు ఫణిహార నరసింహమూర్తి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వారి విశేష వ్రతాలు జరిపించుకున్నారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన మంచినీరు, ప్రసాదం తదితరాలను సమకూర్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకే ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలను ప్రారంభించిన నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్ కార్మికులతో ఆడుకుంటున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శ.
కోట్ల రూపాయల దస్పల్లా కుంభకోణం ఆపిన హైకోర్టు. తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ జనసేన కార్పొరేటర్ వెల్లడి. పాడి రైతుల అభ్యున్నతికి తులసిరావు చేసిన సేవలు వెలకట్టలేనివి. స్వర్గీయ ఆడారి తులసిరావు కాంస్య ఆవిష్కరణ ప్రారంభించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలి. ఇవి ఇప్పటి వరకు నా వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.